సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నా గతం తెలుసుకొని ఈ రోజు యజమాని నా మీద చెయ్యి వేశాడు, నేను ఆయన మీద ఒక చెయ్యి వేశాను. బట్ ఇప్పుడు నేను ఆయన మీద కేసు పెట్టాలి అంటే ఎలా పెట్టాలి? భారతదేశంలో ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి స్వచ్ఛందంగా సరే గతాన్ని తెలుసుకున్న యజమానో ఎవరో కథను దాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఈ అమ్మాయిని లేదు సార్ నాకు అలా కాదు, నాకు ఇంకా సీక్రెట్గా జరగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? రైట్ టు హానర్ అనేది ఉంటుంది. ఒక వ్యక్తి జీవించి ఉన్నాడు అంటే అతను గౌరవప్రదంగా, హుందాగా, సంతోషంగా, ఆనందంగా, రెస్పెక్టబుల్గా బతకాలి. వెల్కమ్ టు లీగల్ ఒపీనియన్. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆజాద్ గారు. సో ఈ రోజు మన ముందుకు వచ్చిన సమస్య గురించి, వాటి పరిష్కారం గురించి ఆజాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ రోజు మన దగ్గరకు వచ్చిన సమస్య ఆజాద్ గారు, నా వయసు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఒక అనాథని, ఒక అనాథని, ఒక ఆంటీ నన్ను ఒక వేశ్య గృహంలోకి అమ్మేసింది. అప్పుడు ఆ అమ్మాయి వయసు 13 సంవత్సరాలు, అమ్మాయి 25 అట్ట. ఇప్పుడు ఆ అమ్మాయి వయసు 25. అయితే 13 ఏళ్ళప్పుడు ఆ అమ్మాయిని అక్కడ ఆ ప్రాస్టిట్యూట్ దాంట్లో అమ్మేస్తే ఆ అమ్మాయి ఇంకా ఆ లైఫ్ కి భరించలేక ఆ లైఫ్ లో ఉండి తను ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఎలాగోలా గాడ్ గ్రేస్ బయటకు వచ్చేసింది. అయితే అమ్మాయి ఏం చేస్తుంది, ఒక ఇంట్లో పని చేస్తుంది. అయితే యజమాని వాళ్ళకు, అంటే ఈ అమ్మాయి గతం తెలియనంత వరకు ఆ ఇంట్లో వాళ్ళు బాగున్నారు, ముఖ్యంగా యజమాని. ఎప్పుడైతే ఈ అమ్మాయి గతం గురించి తెలిసిందో అప్పటి నుంచి ఓకే నువ్వు అలాంటి దానివి కదా, సో నేను కూడా నిన్ను లైక్ అలాగే అనేసి ఒక రోజు చేయి పట్టుకున్నాడట. సో ఆ అమ్మాయి ఒక్కటేసి కొట్టింది. అయితే ఈ అమ్మాయి బాధ ఏంటంటే నాకు ఆ వృత్తి వద్దు అనుకొని నేను ఈరోజు కష్టపడి బతకాలి అని చెప్పి నేను ఈరోజు ఒక పని మనిషిగా నేను చేరితే నా గతం తెలుసుకొని ఈ రోజు యజమాని నా మీద చెయ్యి వేశాడు, నేను ఆయన మీద ఒక చెయ్యి వేశాను. బట్ ఇప్పుడు నేను ఆయన మీద కేసు పెట్టాలి అంటే ఎలా పెట్టాలి? ఒకవేళ కేసు పెట్టాలంటే నా భయం ఏంటి అంటే నా గతం అంతా ఇప్పుడు బయటకు వస్తుంది, తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. సో నాకు పరిష్కారం చెప్పండి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుకోవాలండి. సో ఇక్కడ ఒక అమ్మాయి వ్యభిచారం చేస్తుంది అనుకుందాం. వ్యభిచారం చేస్తున్నంత మాత్రాన అమ్మాయిని కూడా బలవంతంగా ముట్టుకోవడానికి లేదు. అర్థమవుతుంది? ఒక అమ్మాయి వాలంటరీగా, భారతదేశంలో వాలంటరీ సంబంధించిన వ్యభిచారము నేరము కాదు. ఓకేనా? ఒక మహిళ తనకు తాను స్వచ్ఛందంగా వ్యభిచారం చేసుకుంటే ఇండియాలో అది క్రైమ్, ఇట్ ఈస్ నాట్ క్రైమ్, క్రిస్టల్ క్లియర్. అలా అని చెప్పి ఒక అమ్మాయి వేసిగా ఉందని చెప్పేసి వేరే వ్యక్తి ఎవరైనా సరే వెళ్ళి బలవంతం చేయడానికి కూడా లేదు. అమ్మాయి ఒప్పుకుంటేనే చేయాలి. అదొక పాయింట్. ఇప్పుడు ఇది ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ లో ఆ అమ్మాయి బయటకు వచ్చింది, సరే ఆమె ఎవరో XYZ ఆమె అమ్మేసింది, సరే ఆమె గత జీవితం అయిపోయింది, బయటకు వచ్చింది. అది భారతదేశంలో ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి స్వచ్ఛందంగా వ్యభిచారం చేసినప్పుడు అమ్మాయిని బాధితురాలుగానే భావిస్తారు. ఆమెకు ఎలాంటి శిక్షలు ఉండవు. ఆమె తీసుకెళ్లి సంక్షేమ హాస్టల్లో పెడతారు. అక్కడి నుంచి ఆమె తర్వాత బయటకు వస్తారు. ఆమెకి కొన్ని వృత్తులు నేర్పుతారు, అమ్మ నేర్పి బయటకు తీసుకొస్తారు. అలా కాకుండా అమ్మాయిని ఎవరైనా బలవంతంగా వ్యభిచార కోపంలోకి దింపినా, అమ్మాయి చేత ఎవరైనా వ్యభిచారం చేయించినా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకటి. తర్వాత భారతదేశంలో విటులు అంటారు, అంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాని మీద అతను కూడా అరెస్ట్ చేయకూడదని చెప్పి రకరకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి. కాకపోతే పోలీసు వారు ఇన్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్లో ఎవరైనా దొరికితే అతను అరెస్ట్ చేస్తారు, అతనికి FIR నమోదు చేస్తారు, అతను ట్రయల్ నడిచింది. కాకపోతే అది పెద్దగా ఏమి క్రైమ్ కాదు ఇండియాలో. ఒకటి. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను అది మీరు పాయింట్ అర్థమైంది కదా, ఒక అమ్మాయి ప్రజెంట్ స్వచ్ఛందంగా వ్యభిచారంలో ఉన్నప్పటికి కూడా, లేదా గతంలో చేసినప్పటికి కూడా, కానీ అమ్మాయిని ముట్టుకునే రైటు లేదు, టచ్ చేసే అధికారం ఎవరికి లేదు, అమ్మాయికి ఇష్టం లేకపోతే. ఒక పాయింట్. సో ఇప్పుడు ఈ అమ్మాయి గత జీవితం గురించి మనకు అవసరం లేదు. గత జీవితం గురించి ఆమె వెళ్ళింది, ఎక్కడ చేసింది, అవన్నీ అక్కర్లేదు, ఇప్పుడు అవసరం లేదు. అవసరం ఉన్నా లేకపోయినా అతను సరే గతాన్ని తెలుసుకున్న యజమానో ఎవరో ఒక అతను దాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఈ అమ్మాయిని పట్టుకొని అమ్మాయి మీద ఏమైనా అఘాయిత్యం చేద్దామని ఆలోచన అతను ఉన్నప్పుడు కూడా అమ్మాయి ప్రతిఘటించడంలో తప్పు లేదు. ఒకటి. ఇప్పుడు భారతదేశంలో ఆత్మరక్షణ కోసం ఒక వ్యక్తిని చంపేయచ్చు. నన్ను చంపడానికి ఎవరైనా వచ్చాడు అనుకోండి, నేను ఆత్మరక్షణ కోసం నన్ను చంపేయచ్చు. అది స్త్రీ అయినా పురుషుడైనా, అది క్రిస్టల్ క్లియర్ గా చట్టంలో ఉన్నది. అది ఒకటి. రెండోది, ఈ కోణంలో మనం చూసుకుంటే అతను అదే ఎవరైనా కానీ అతను యజమానా కావచ్చు, లేదా ఇంటి పక్కన ఇంటి ఎదుర్కొంటాడో బాగా తెలిసినోడో చుట్టం ఎవరైనా కావచ్చు, మనకు సంబంధం లేదు. ఒక మగ పురుషుడు అనే వ్యక్తి అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయి గతంలో వ్యభిచారం చేసిందా లేదా ప్రజెంట్ వ్యభిచారం చేస్తుందా అనే సంబంధం పక్కన పెడితే
ఒక మహిళని టచ్ చేసే అధికారం లేదు ఒకటి. అలాగే ఒక మహిళని కాకుండా ఒక మనిషి ఇంకో మనిషిని టచ్ చేసే అధికారం లేదు వితౌట్ పర్మిషన్ ఒకటి. సో ఇక్కడ ఈ అమ్మాయి సరే అతను గతం తెలుసుకున్నాడు, నువ్వు అప్పుడు అలా చేసావంట, నీ గురించి మొత్తం తెలిసిపోయింది, నీ చెట్టదాని నువ్వు పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు, ఈ డైలాగులు కొట్టుకొని ఆమెను కనుక బ్లాక్మెయిల్ చేస్తే ఆమె చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అతని పైన. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి భయపడేది ఏంటంటే సైకలాజికల్ ఫీలింగ్ ఉంది అమ్మాయికి ముందు. అంటే గతం అంటే ఇక్కడ ఆమె చెప్పేది ఆమె ప్రశ్నలో కూడా సమాధానం మనకు దొరుకుతుంది. ఎలాగంటే ఆమె వయసు అంతా అమ్మే సమయానికి 13 సంవత్సరాలు. సో ఆమెకు తెలిసి తెలియని వయసు ఏదో అమాయకంగా వెళ్ళిపోయింది కదా, అక్కడ ఒకటి పాయింట్. రెండోది, ఒకవేళ ఆమె గనక వ్యభిచారం దాంట్లో మరి ఆ కేసే ఒకవేళ ఆమె ఎలా బయటకు వచ్చిందో తెలియదు. కొంతమంది ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం బాంబేలో కానీ కలకత్తాలో కానీ కొన్ని ఏరియాలు ఉంటాయి, అవి వ్యభిచారానికి సంబంధించిన వేరే ఏరియాస్ ఉంటాయి, రెడ్ లైట్ ఏరియాస్ అంటారు. దాంట్లో చాలా మంది కొన్ని స్వచ్ఛంద వాళ్ళు వెళ్ళి పోలీసు వాళ్ళు రైడ్ చేసుకుంటూ కొంతమంది మహిళలను బయట ఆ స్వచ్ఛందంలో అక్కడైతే ఎవరైతే వ్యభిచార కోపం నుంచి బయట తీసుకొస్తా ఉన్నారు. అలాగేమి వచ్చిందా లేకపోతే ఈమె ఎవరైనా పోలీసులను కంప్లైంట్ చేసిందా అది తెలియదు. ఒకవేళ ఆమె కనుక చిన్నప్పుడు కనుక అమ్మి వేసి ఇప్పుడు కనుక నేను యాక్షన్ తీసుకుంటాను అంటే గతంలో ఏమైనా అమ్మేసిన వాళ్ళపైన కూడా ఏమో పోక్సో యాక్ట్ కింద తీసుకోవచ్చు. అది చట్టపరంగా ఆమెకున్న హక్కు. అలా కాదు సార్ అదొక భాగం అయితే మరి ఇప్పుడు ఎలా వచ్చిందని మాకు తెలియదు. గతం అంటే వ్యభిచార కోపం ఎలా వచ్చిందని మాకు తెలియదు. సరే వచ్చింది, ఆమె పోక్సో యాక్ట్ ద్వారా కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే తెలుసుకున్నారా, పోలీసు వాళ్ళు వాలంటీర్ గా తీసుకొచ్చారా, లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంది రైడ్ చేపిస్తున్నారు ఈ మధ్య, ఇది చూడండి. అలాగే ఆమె బయటకు వచ్చిందని మాకు తెలియదు. కానీ అయినా అవసరం లేదు. గతంలో భారతదేశంలో ఒకటేనండి రైట్ టు హానర్ అనేది ఉంటుంది. ఒక వ్యక్తి జీవించి ఉన్నాడు అంటే అతను గౌరవప్రదంగా హుందాగా సంతోషంగా ఆనందంగా రెస్పెక్టబుల్ గా బతకాలి. అది ఆడైనా మగైనా సరే, ఓకే, థర్డ్ జనర్ అయినా సరే, ఎవరైనా సరే. సో ఆ విధంగా చూసుకుంటే నువ్వు అప్పుడు అలా గతంలో చేసావు కాబట్టి నువ్వు ఇప్పుడు చేయాల్సిందే అనేది చట్టంలో ఎక్కడా లేదు. ఇప్పుడు దొంగ అయినోడు దొంగ వాళ్ళని ఏముంటది, మనసు మార్చుకోవచ్చు కదా. సో అది అంతేగాని దాన్ని పట్టుకుని అతను భయపెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, లేకపోతే నిన్ను అది చేస్తా ఇచ్చేస్తానని చెప్పి అని అంటున్నాడు అంటే ఈమె డైరెక్ట్ గా అతని పైన మీకు కంప్లైంట్ చేయొచ్చు. లేదు సార్ నాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే 100 ఫోన్ చేయొచ్చు. హ్యాక్ అయ్యని చెప్పి కొత్త యాప్ వచ్చింది దానిలో కంప్లైంట్ చేయొచ్చు, లేదా షీ టీమ్ కంప్లైంట్ చేయొచ్చు. లేదు సార్ నా పేరు గుట్టుగా ఉండాలి నాకు భయం వేస్తుంది అని అనుకున్నప్పుడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే వారు పిలిచి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వటం అతనికి, లేదంటే బాబు నువ్వు ఇట్లా ఉంటుందని చెప్పడం, ఏదో మొత్తానికైతే ఒకటి మీకు జరుగుతుంది. లేదు సార్ నాకు అలా కాదు నాకు ఇంకా సీక్రెట్ గా జరగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, మహిళా కమిషన్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో కూడా ఉంది. మహిళా కమిషన్ వారిని కలిసి మీ యొక్క బాధ చెప్పుకున్నా కూడా దాని ద్వారా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు సార్ అలా కాదు కేసులు కొట్లాట్లా అవన్నీ వద్దు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న మహిళా మండలి ఉంటారు, మహిళా మండలి సభ్యులు ఉంటారు, మహిళా మండలి సభ్యులు ఉంటారు కదా, వాళ్ళకైనా మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు పిలిచి అతనికి వార్నింగ్ ఇవ్వటమా ఇంకోటి ఏదో సరే వాళ్ళ దాంట్లో చేస్తారు. అప్పుడుకి మార్పు రాకపోతే మీరు కంప్లైంట్ డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు పోలీస్ స్టేషన్ లో. ఇక్కడ సమస్య ఏంటంటే అమ్మాయి గతం అమ్మాయిని వేధిస్తా ఉంది. మెయిన్ ఇక్కడ సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆలోచించాలి, లీగల్ ఆస్పెక్ట్ ఆలోచించాలి. లీగల్ ఆస్పెక్ట్ అంటే మేము డైరెక్ట్ గా చెప్తున్నాం, పోయి పోలీసు వాళ్ళని కంప్లైంట్ చేసుకుని పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకున్నప్పుడు ఈ అమ్మాయి భయపడేది ఏంటి, గతంలో మళ్ళీ నేను గతంలో చేశాను కాబట్టి మళ్ళీ గతాన్ని తవ్వుతారేమో పోలీసు వారు, అలా ఏం ఉండదండి. అలా భయపడాల్సిన అవసరం లేదు. గతం అయిపోయింది ఇక. అదే మీరు స్వచ్ఛందంగా వెళ్ళింది కాదు కదా, ఎవరు బలవంతంగా తీసుకెళ్ళింది. ఏదైనప్పటికీ అమ్మాయిలో మార్పు రాకూడదని ఎలా ఉంటారు. ఇప్పుడు అమ్మాయి తప్పు చేసింది, మార్పు రాకూడదని ఎవరు అంటారు, మార్పు అనివార్యం కదా, అంతే కదండి. సో దాని గురించి ఏం ఆలోచించద్దు. ఇక సైకలాజికల్ ఆస్పెక్ట్ అమ్మాయి ధైర్యంగా ఉండాలి ఒకటి. తర్వాత అమ్మాయికి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు లేరు పాపం. మెయిన్ ఏంటంటే ఒంటరిగా బతికినట్టుంది ఇన్ని రోజులు. అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరు కాబట్టి ఆ భయపడతా ఉంది. కాబట్టి అలాంటి భయపడాల్సిన అవసరం లేదమ్మా, మీరు ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. కాకపోతే పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ చేయలేకపోతే నేను చెప్పిన పందా ఏదైతే ఉందో దాన్ని మీరు అనుసరించండి, ఆ ఇబ్బంది ఏం లేదు. అలాగా ఆ విధంగా మీరు ముందుకెళ్ళే అవకాశం ఉండదు. అయితే గతంలో ఒక మహిళ ప్రాస్టిట్యూషన్ చేసింది, లేదా ఒక మహిళ ఈ చట్ట పని చేసింది, లేదా ఒక మహిళ ఇదే చేసిందని ఆ గతాన్ని బెదిరించడం కూడా ఇట్స్ క్రైమ్ ఒకటి. అలాగే మగవాళ్ళైనా సరే మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పే కదా మీకు దొంగతనం చేశాడు, అది తెలియదు పాపం, చిన్న వయసులో ఏదో దొంగతనం చేశాడు, ఏదో తిప్పలు పడ్డాడు, వాడు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నాడు అని మనం మన జనజీవన శ్రవంతులోకి రానివ్వాలి కదా. అది అతనికి జీవించే హక్కులు అది భాగం. అంతేగాని దొంగతనం చేశాడు లేకపోతే ఇంకోటి చేశాడు, మర్డర్ చేశాడని చెప్పేసి, లేదా గతంలో ఇంకేదో పాల్పడ్డాడని చెప్పేసి అతని సమాజంలో చిన్న చూపు చూడటం కూడా కరెక్ట్ కాదు ఒకటి. తర్వాత ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా మంది నేర ప్రవృత్తిలో కలిగిన వ్యక్తులు మారిపోయి సమాజంలోకి వస్తారు.
ఒకటి. రెండోది ఇప్పుడు ఒక వ్యక్తి నేరం చేశాడండి, దానికి సంబంధించిన శిక్ష అనుభవించేశాడు, అది అంతా అయిపోయింది. ఇంకా మళ్ళీ అతను తిరిగి నువ్వు అప్పుడు దొంగ చేశావు, నువ్వు జైలుకి పోయొచ్చు అనకూడదు. మళ్ళీ మారిపోతారు వాళ్ళు, మీరు ఇట్లా అని మళ్ళీ వాళ్ళు దొంగ అయిపోతారు. అది సైకలాజికల్ ఆస్పెక్ట్ కావచ్చు, సామాజిక అంశం, కానీ లీగల్ అంశం కూడా నేను చెప్తున్నా. అతను రైట్ టు ఆనర్ అంతే. అతను ఒక దగ్గర సరే అది ఏదన్నా కానీ తప్పు చేశాడు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చేసాడు, అతను తప్పు చేసినందుకు శిక్ష పడింది, అంటే అర్థమైపోయింది కదా, అది క్లియర్ అయిపోయింది కదా. దాన్ని మళ్ళీ మీరు దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు, మీకు కాదు, ఈ రాజ్యాంగానికి కూడా లేదు. అర్థమైపోయింది. సో ఒక వ్యక్తి తప్పు చేశాడు, 1 year 2 years జైలు శిక్ష అనిపించి బయటకు వచ్చేసాడు, అయిపోయింది ఇక. అయిపోయినప్పుడు కోర్టు చేశాడు, దానికి శిక్ష అయిపోయింది కదా. అయిపోయిన బయటకు వచ్చిన తర్వాత నువ్వు అది చేసావరా అంటానికి లేదు, అతను డెఫమేషన్ సూట్ ఫైల్ చేయొచ్చు వారి పైన. అది ఇప్పుడు మన లా ఏం చెప్తుంది, అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక వ్యక్తి పైన నేరారోపణ చేసినంత మాత్రం నేరం చేసినట్టు అతను కాదు కదండి, కాదు కదా, అది కోర్టు చెప్పాలి. సో నేనేమంటున్నానంటే అలాంటిది అమ్మ మీరేం భయపడాల్సిన అవసరం లేదు, తల్లి మీ పేరేంటో తెలియదు కానీ పేరు చెప్పకూడదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ తరపున అవసరం మన ఛానల్ కూడా మీకు సపోర్ట్ ఉంటుంది, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనండి. రైట్ అమ్మా, గతం గతహ అన్నారు. సో నువ్వు కొంచెం ధైర్యంగా ఉండి దీని మీద నువ్వు ఏదైనా పోరాడితే నీకు న్యాయం జరుగుతుంది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆజాద్ గారిని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.